భాష వైపు, మతం వైపు ఈ స్పందనని కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏదైతే అసలు మూల సిద్ధాంతం జనసేనకు సంబంధించి జనసేన ఆవిర్భవించేటప్పుడు ఏదైతే 7 సిద్ధాంతాలు చెప్పారో దాంట్లో కులాలను విడదీయం, మతాలను విడదీయం, కలిసికట్టుగా ఉంచుతాం అనేది. మరి దాంట్లో ఆయన నేరుగా సనాతన ధర్మాన్ని ఎత్తుకుని ఇతర మతాలని విద్వేషించినట్టు, ఇతర మతాల పట్ల దూరంగా ఉండేటట్టు, ఇతర మతాలని బాధ పెట్టేటట్టుగాను ఆయన ఒక్క స్టేట్మెంట్ అయినా ఇతర మతాలని కించపరిచినట్టున్నదా? వాళ్ళు ఏమంటున్నారంటే తమిళనాడులో హిందీకి సంబంధించిన అంశంలో మాట్లాడారు. మాట్లాడినప్పుడు మీరు హిందీకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే కావాలి, సినిమాలు డబ్బింగ్ చేసుకుని బయట వాళ్ళకి చూపించుకుని డబ్బులు ఆదాయ వనరులు చూడాలి, మీకు మహారాష్ట్ర వాళ్ళ డబ్బులు కావాలి, మీకు బీహార్ వాళ్ళ డబ్బులు కావాలి, ఇంకోళ్ళ డబ్బులు కావాలి, కానీ మీ దగ్గర మాత్రం హిందీని మీకు అవసరం లేదా అనే దాంట్లో కొంతమంది కొంత వర్గం వ్యతిరేకిస్తుంది ఈ విధానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏదైతే 7 సిద్ధాంతాలతో పెట్టాడో దాంట్లోనే ఆయనే ఇది విభేదిస్తా ఉన్నాడు ఆయన సిద్ధాంతం. నేనేమంటానంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అలా మారకపోవడం వల్లనే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారు. సో కొత్త వాటిని ఆకలింపు చేసుకోవాలి. ఒకప్పుడు నిరుద్యోగం మీద సినిమాలు వస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యేవి 1980లో. ఇవాళ నిరుద్యోగం మీద సినిమా తీసేవాడని చూస్తాడా? ఎవడరా వీడికి తెలియలేదు అనుకుంటాడు. సో ఒకప్పుడు నక్సల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యేవి, పీపుల్స్ ఎన్కౌంటర్, హీరోతో సంబంధం లేకుండా హిట్ అయ్యేవి. కానీ ఇవాళ ఆచార్య తీసినా కానీ ఫట్ అయింది. అంటే నేనేమంటున్నానంటే మార్పు అనేది తప్పనిసరి. పోయే కొద్దీ అవసరాలకు తగ్గట్టుగా మార్పు చెందితేనే పార్టీల మనుగడ కూడా ఉంటుంది. సో ఆ మనుగడ కొన్నిటికి ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వెళ్తే ఆ ఎమోషన్ పడిపోయి బీఆర్ఎస్ ఓడిపోయింది. సో కొన్ని మార్పులు నష్టాన్ని చేకూరుస్తాయి, కొన్ని మార్పులు లాభాన్ని చేకూరుస్తాయి. సరే, అంశాల వారీగా చూద్దాం. అంశాల వారికి నేను చెప్తాను. తమిళనాడులో మీరు చెప్తున్నారు అంటే నేనేమంటాను, హిందీని వ్యతిరేకించడం అనేది ఆ ఎజెండా అనేది తమిళనాడులో వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఇంగ్లీష్ని మనం ఆదరించడం వల్ల గ్లోబలైజేషన్లో మనకి ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి చూడండి. చైనాకి మించి మనం ప్రపంచ దేశాలన్నింటిలో మనం ఆక్యుపై చేసామంటే రీజన్ ఒకటి ఇంగ్లీష్. ఆ భాషలో మనకున్న నైపుణ్యతే మనల్ని అక్కడ దాకా తీసుకెళ్ళింది. సౌత్ ఇండియాలో రేపు పొద్దున వస్తున్న ఆపర్చునిటీస్ కూడా మనం గ్రాప్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా హిందీ అనే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తప్పేముంది అందులో? ఇప్పుడు మన భాషని మనం ప్రేమిస్తాము, ఆరాధిస్తాము, పక్క భాషను గౌరవిస్తాము. అలాగే మతాన్ని కూడా, మన మతాన్ని మనం గౌరవిస్తాము, ఆరాధిస్తాము, పక్క మతాన్ని గౌరవిస్తాము, మన అమ్మని మనం ప్రేమిస్తాము, ఆరాధిస్తాము.